వెళ్తూ వెళ్తూ వాళ్ళని రోడ్డున పడేసిన బేబక్క. బిగ్ బాస్ సీజన్ 8 మొదటి ఎలిమినేషన్ అనుకున్నట్టుగానే బెజవాడ బేబక్క బయటకు వచ్చేసింది. నామినేషన్స్ లో 6 కంటెస్టెంట్స్ ఉండగా వారిలో సోనియా శనివారమే సేవ్ అవ్వగా ఆదివారం నాడు శేఖర్ భాషా, పృథ్వీరాజ్, విష్ణుప్రియ సేవ్ అవుతూ వచ్చారు. ఇక ఫైనల్ గా నాగమణికంట, బేబక్క ఇద్దరు లిస్టులో ఉండగా వారిద్దరిని యాక్టివిటీ ఏరియాకు రమ్మని చెప్పిన నాగార్జున వారి ముందు ఉంచిన డ్రమ్ కొట్టమని చెప్పి దానిలో ఒక షీట్ ఉంటుంది, అందులో ఎవరు సేఫ్ ఎవరు ఎవిక్టెడ్ అన్నది ఉంటుందని అన్నారు. ఆ ప్రాసెస్ లో మణికంఠ, బేబక్క ఇద్దరు ఒకేసారి ఆ షీట్ ఓపెన్ చేయగా బేబక్క ఎవిక్టెడ్ కాగా మణికంఠ సేవ్ అయ్యాడు. ఇక ఎలిమినేట్ అయిన బేబక్క హౌస్ నుంచి స్టేజ్ మీదకు వచ్చింది. ఏవి చూపించిన నాగార్జున వారం రోజుల్లోనే స్వీట్ అండ్ షార్ట్ జర్నీ అంటూ చెప్పారు. ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది, ఇంత త్వరగా వచ్చేస్తానని ఊహించలేదంది బేబక్క. ఇక వెళ్తూ వెళ్తూ హౌస్ లో ఉండటానికి అర్హత ఎవరికి లేదో వాళ్ళ ఫోటోలను ఇచ్చి రోడ్డు మీద పెట్టాలని అన్నారు నాగార్జున. అందులో బేబక్క ముందు సోనియా, పృథ్వీరాజ్, మణికంఠ, నిఖిల్ ఫోటోలను రోడ్డు మీద పెట్టింది. వెళ్తూ వెళ్తూ ఆ నలుగురిని రోడ్డున పడేసింది బేబక్క. అంటే ఆమె ఉద్దేశంలో ఈ నలుగురు హౌస్ కి ఫిట్ కాదన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఫేమస్ అయిన బేబక్క ఆ క్రేట్స్ తో బిగ్ బాస్ ఛాన్స్ అందుకుంది. అయితే ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ ఓటింగ్ తోనే జరుగుతుందని తెలిసిందే. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో 6 హౌస్ మేట్స్ ఉండగా బేబక్కకు లీస్ట్ ఓటింగ్ వచ్చింది. అయితే హౌస్ లోకి వెళ్లిన తొలి రోజే సోనియా బేబక్కతో కుక్కర్ విషయంలో గొడవ పెట్టుకుంది. బేబక్క ఇర్రెస్పాన్సిబిలిటీగా ప్రవర్తించిందని సోనియా ఫైర్ అయింది. అప్పటి నుంచి బేబక్కకు సోనియా మధ్య దూరం కొనసాగింది. తను స్ట్రాంగ్ అనుకున్న నిఖిల్ కూడా సోనియాకు దగ్గర అవ్వడం బేబక్క అతనికి కూడా దూరమైంది. శనివారం అతని క్లాన్ లో తాను ఉండదలుచుకోలేదని హోస్ట్ నాగార్జునకే చెప్పి చేతి బ్యాండ్ తీసేసింది. అయితే ఆమె ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేస్తోందని మాత్రం అస్సలు ఊహించలేదని తెలుస్తోంది.